ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అది ఎవరి చేతిలో ఉంది? అనిక ముందు ఒకే ఒక లక్ష్యం ఉంది, టైం లార్డ్ని ఓడించడం. కానీ అతను సమయాన్ని తన సొంతం చేసుకున్నాడు. అతనిని ఓడించడానికి సాధారణ తెలివి సరిపోదు. టైం లార్డ్ గేమ్ మొదలైంది. అనిక గెలుస్తుందా లేక సమయమే ఆమెను మోసం చేస్తుందా? ఇది తెలుసుకోవాలంటే కథలోకి ప్రవేశిద్దాం. సెంట్రల్ ప్లాజా క్లాక్ టవర్ మిస్టరీలో అనిక కొత్త ఆధారాన్ని వెతుకుతూ ఒక పాత గడియారాల ఫ్యాక్టరీలోకి వెళ్ళింది. మళ్ళీ గడియారాలు 7 వద్ద ఆగిపోయాయి. అక్కడ ఒక టేబుల్ మీద సెంట్రల్ ప్లాజా క్లాక్ టవర్ బ్లూ ప్రింట్ ఉంది. దాని పక్కనే ఒక చిన్న నోట్, టైమ్ రెజొనేట్స్ టునైట్ 7 బీ రెడీ. అంటే సమయం ఈ రాత్రి 7 మారుతుంది, సిద్ధంగా ఉండు అని రాసుంది. అతను ఏదో ప్లాన్ చేస్తున్నాడు. 7 ఏం జరగబోతోంది అని అనిక ఆలోచించసాగింది. ఆ గదిలో ఉన్న గేర్లు ఒక్కసారిగా వాటంతట అవే తిరగడం ప్రారంభించాయి. ఆ టిక్ టాక్ శబ్దం పదాల్లా మారింది. టిక్ టాక్ డిటెక్టివ్, సమయం ఎవరి కోసం ఆగదు. 7 గతం మళ్ళీ తిరిగి నడుస్తుంది అని వినిపించింది. గతం మళ్ళీ నడుస్తుందా? అంటే అతను కాలాన్ని మార్చాలనుకుంటున్నాడా అనుకొని అనిక వెంటనే తన ఆఫీస్కి వెళ్ళి పాత రికార్డ్స్ అన్నీ చెక్ చేసింది. 75 సంవత్సరాల క్రితం సెంట్రల్ ప్లాజాలోని బ్లాక్ నైట్ క్లాక్ చివరిగా పనిచేసింది. ఆ సమయంలో గతకాలం నాటి వారు భూతాల లాంటి ఆకారాలను చూశారు అని ఉంది. అంటే 7 అతను గతాన్ని ప్రస్తుతంలోకి తీసుకురావాలనుకుంటున్నాడు అని అర్థం చేసుకుంది. వెంటనే తన గన్ పట్టుకొని ప్లాజా వైపుకు పరిగెత్తింది. సాయంత్రం సరిగ్గా 7:06 క్లాక్ టవర్ పక్కన హుడీ ధరించిన ఒక అతను తన చేతులు పైకెత్తి నిల్చున్నాడు. గడియారపు ముళ్ళు 7 వైపుగా కదులుతుంది. అనిక అతని క్లాక్ దగ్గర నుండి తప్పుకోమని అరిచింది. అతను మెల్లిగా ఆమె వైపు తిరిగాడు. అతని ముఖంపై స్పైరల్ క్లాక్ ఫేస్ లాంటి ముసుగుంది. కాలాన్ని ఆపలేవు డిటెక్టివ్, ఈరోజు అది స్వేచ్ఛ పొందుతుంది అన్నాడు. అతను క్లాక్ అడుగున ఉన్న ఒక లివర్ లాగాడు. ఒక్కసారిగా గడియారం తెల్లటి వెలుగుతో మెరుస్తూ నేల కంపించడం ప్రారంభమైంది. టైం లార్డ్ నవ్వుతూ 7:30 మీరు ఆలస్యం చేశారు అన్నాడు. అనికకు ఒక్కసారిగా తన జేబులో ఉన్న గేర్ గుర్తుకు వచ్చింది. అదే ఆ మిస్సింగ్ పీస్. ఆమె వెంటనే ఆ బ్రాస్ గేర్ను తిరుగుతున్న మెషిన్లోకి ఫిక్స్ చేసింది. అంతే, క్లాక్ వెలుగు తగ్గిపోవడం ప్రారంభించింది. టైం లార్డ్ షాక్తో అలానే నిలబడిపోయాడు. ఆ క్షణంలో సెంట్రల్ ప్లాజా అంతా గతకాల శూరవీరులు, పాతకాలపు వ్యాపారులు, 100 ఏళ్ల ముందు ఉన్న ప్రజలు వీధుల్లో నడవడం ప్రారంభించారు. టైం లార్డ్ దానిని ఆపడానికి క్లాక్ టవర్ పైకి ఎక్కడం ప్రారంభించాడు. అనిక కూడా అతను వెంబడించింది. టవర్ పైన నిల్చున్న అతను ఒక చిన్న బ్రాస్ డయల్ని చూపిస్తూ, ఇది ఒక్కసారి తిప్పితే గతం, భవిష్యత్తు అన్నీ కలిసిపోతాయి అని అరిచాడు. అనిక ఇంకా తట్టుకోలేక తన గన్తో క్లాక్ డయల్ మధ్యలో కాల్చింది. అది క్రాక్స్ వచ్చి ఆ వెలుగు ఒక్కసారిగా ఆగిపోయింది. టైం లార్డ్ దానిని ఆపడానికి కాలం నా సొంతం అంటూ వెనక్కి తిప్పడానికి ట్రై చేశాడు. వెంటనే ఆ స్పిన్నింగ్ గేర్లు అతని లోపలికి లాగేసుకున్నాయి. ఒక చిన్న స్పార్క్తో అతను మాయమయ్యాడు. గతకాల ఆకారాలు క్రమంగా మాయమయ్యాయి.
సమయం తిరిగి తన గమనంలోకి వచ్చింది. కొన్ని రోజుల తరువాత అనిక తన డెస్క్పై చిన్న విరిగిన గీర్ని చూసింది. వెంటనే మళ్ళీ ఆమె ఫోన్ బస్ అయింది. CU@77 TL అంటే 77కి మళ్ళీ కలుద్దాం అని మెసేజ్ వచ్చింది. ఆట ముగిసిందా లేక మరోసారి ప్రారంభమవుతుందా అనేది ఆమెకు అర్థం కాలేదు. ఆమె గది బయట ఎవరో ఉన్నట్లు అనిపించి చూసింది. అక్కడ ఒకతను, నీ వల్ల టైం లార్డ్ ఆగిపోయాడు, కానీ ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి ఒక కవర్ ఇచ్చాడు. అందులో క్రోనోస్ ఆర్డర్లోకి స్వాగతం, కాలం రహస్యాలు ఇంకా ముగియలేదని తెలుసుకో అని ఉంది. దానితో పాటు ఆ నగరం బ్లూ ప్రింట్, పాత అబ్జర్వేటరీ ప్రింట్ ఉంది. దాని పక్కన 1:13 AM అని రాసి ఉంది. మధ్యరాత్రి సమయానికి అనిక అబ్జర్వేటరీ చేరుకుంది. లోపల పెద్ద టెలిస్కోప్ ఆకాశం వైపు కాకుండా సిటీ సెంటర్ వైపే చూపిస్తుంది. టెలిస్కోప్ బేస్పై టెంపస్ విన్సిట్ ఓమ్నియా అంటే కాలం అన్నిటినీ జయిస్తుంది అని చెక్కబడింది. సమయం 1:13కి దగ్గర పడుతున్న కొద్దీ ఆ పదాలు మెల్లగా ప్రకాశించసాగాయి. అకస్మాత్తుగా టెలిస్కోప్ లెన్స్ స్వయంగా కదలడం ప్రారంభమైంది. స్క్రీన్పై నగరంలోని అండర్గ్రౌండ్ టన్నెల్స్ కోఆర్డినేట్స్ కనిపించాయి. మళ్ళీ ఎవరో పాత టైం నెట్వర్క్ని యూజ్ చేస్తున్నారని అనికకి అర్థమైంది. ఆ టన్నెల్లోకి వెళ్ళిన అనిక తుప్పు పట్టిన గడియారాల గేర్ల మధ్య నడుస్తూ ఒక పెద్ద మెకానికల్ తలుపు వద్ద ఆగింది. ఆమె దగ్గరికి వెళ్ళగానే తలుపు గేర్లు స్వయంగా తిరగడం స్టార్ట్ అయ్యాయి. నీకు ఇది ముగిసిందనిపించినా కాలం అమరమైనది, మనం ఎప్పుడూ ఇక్కడే ఉంటాం అని వినిపించింది. వెంటనే తలుపు పూర్తిగా తెరుచుకుంది. లోపల ఒక మెరిసే టైం క్యాంపస్ గాల్లో తేలుతూ ఉంది. పక్కనే బ్లాక్ హోలో మ్యానర్ అని గుర్తుంది. అదే సమయంలో అనిక ఫోన్కి టిక్ టాక్ డిటెక్టివ్, బ్లాక్ హోలో అట్ డాన్ అని మెసేజ్ వచ్చింది. తెల్లవారుజామున అనిక బ్లాక్ హోలో మ్యానర్ దగ్గరికి చేరింది. ఆ మేడ శిథిలావస్థలో ఉన్న గేట్ పైన ఉన్న గడియారం ఖచ్చితంగా 7:7ని చూపిస్తోంది. లోపల మెయిన్ హాల్లో గోడలంతా గడియారాలతో నిండున్నాయి. ప్రతి గడియారం వేరువేరు సంవత్సరాన్ని చూపిస్తుంది. హాల్ మధ్యలో ఒక పెద్ద గ్లాస్ క్యాప్సూల్ ఉంది. అందులో టైం లార్డ్ మాస్క్ ఉంది. ఆ మాస్క్ కళ్ళు అకస్మాత్తుగా ఎర్రగా మెరుస్తున్నాయి. గడియారాలు వేగంగా వెనక్కి తిరగడం మొదలుపెట్టాయి. ఆ గ్లాస్ క్యాప్సూల్లోని ప్రతిబింబంలో అనిక చిన్నప్పటి రూపం కనిపిస్తోంది. ఆ గదంతా విచిత్రంగా మారుతోంది. అనిక వెంటనే గ్లాస్ని పగలగొట్టి మాస్క్ను తన చేతుల్లోకి తీసుకుంది. ఆ క్షణం గడియారాలన్నీ ఆగిపోయాయి. చివరిగా ఆ మాస్క్లోంచి 7:7 వచ్చే ఏడాది తిరిగి కలుద్దాం అని వినిపించింది. వెంటనే అనిక దాన్ని డిస్ట్రాయ్ చేసేసింది. కొన్ని వారాల తర్వాత అనిక ఆ మాస్క్ను ఎవిడెన్స్ బాక్స్లో భద్రపరిచింది. కానీ ప్రతిరోజు ఖచ్చితంగా రాత్రి 7:7కి ఆమె డెస్క్పై ఉన్న గడియారం 3 సార్లు వెనక్కి టిక్ 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 అని చేస్తోంది. కాలం నన్ను గమనిస్తుందా లేక ఎదురు చూస్తుందా అనిక సందేహంతో గడియారాన్ని అలా చూస్తూ ఉండిపోయింది. కేస్ ఇంకా ముగియలేదు. టైం లార్డ్ రహస్యాలు ఇంకా చిరస్థాయిగా మిగిలే ఉన్నాయి. టైం ఎవరి కోసం ఆగదు, ఎవరినీ వదిలిపెట్టదు. కానీ ఈసారి అనిక
దాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుంది. టైం లార్డ్తో ఆట ముగిసింది. రహస్యం ఓపెన్ అయింది. ఇంతకీ మీకు ఈ కథలో ఏ భాగం ఎక్కువగా నచ్చింది? సమయాన్ని నిజంగా ఎవరో నియంత్రించగలరా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఒక కొత్త మిస్టరీతో త్వరలో కలుద్దాం.